నమస్తే టిఆర్ నిజం, నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్ స్వాగతం. వివిధ పేపర్లోని ముఖ్యాంశాలను ఒకసారి మనం చర్చించుకుందాం. దానికంటే బిఫోర్గా కొన్ని విషయాలు మన దాకా వచ్చినాయి, వాటిని కూడా ఒకసారి మన సమాజానికి తెలవాలి కాబట్టి తెలియజేస్తాను. ఇంకోటి, భీమా ఆర్మీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో భీమా ఆర్మీ పార్టీని స్థాపిస్తా ఉన్నారు. దానికి సంబంధించి మన రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్గా షేక్ అస్లాంను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వనం మహేందర్ గారు ఆయన జిల్లా బాధ్యతలు అప్పగించాడు. ఆయన అంబేద్కర్ భావజాలంతో అన్ని విధాలుగా పనిచేస్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే అంబేద్కర్ అనే పదమే చాలా గొప్పది. అలాంటి దానికి ఈయన జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. షేక్ అస్లాం గారికి టిఆర్ నిజం నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఇంకోటి, వరంగల్ జిల్లా నర్సంపేట మండలం, నర్సంపేట నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీల అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నెక్కొండ మండలం, నర్సంపేట నియోజకవర్గం నెక్కొండ మండలంలో బక్కి అశోక్ అనే వ్యక్తికి మండల అధ్యక్షునిగా ఎన్నుకున్నాడు. ఆయన 1999 సంవత్సరంలో ఎన్ఐఎస్ మండల ప్రధాన కార్యదర్శిగా, తర్వాత యూత్ అధ్యక్షునిగా, యూత్ మండల ప్రధాన కార్యదర్శిగా, యూత్ అధ్యక్షునిగా, ఇప్పుడు 13 సంవత్సరాల నుంచి ఆయన మండల అధ్యక్షునిగా కొనసాగుతూ ఉన్నాడు. ఆయన సేవలను మళ్ళీ గుర్తించినటువంటి అక్కడ పార్టీ నాయకత్వం ఆయనకు మరొకసారి పార్టీ బాధ్యతలను, మండల బాధ్యతలను మండల పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ఆయన మండల పార్టీ అధ్యక్షుడిగా మళ్ళీ ఎన్నిక కాబట్టేందుకు టిఆర్ నిజం నుంచి ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తాను. అట్లాగే అదే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, అట్లాగే ఇంకొక వ్యక్తిని కూడా మండల పట్టణ అధ్యక్షునిగా, అక్కడ నెక్కొండ పట్టణ అధ్యక్షునిగా సాయి కృష్ణ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కూడా అక్కడ ఉన్నటువంటి పార్టీ పెద్దలైన శివలను గుర్తించి ఆయన పట్టణ అధ్యక్షుడిగా చేయడం జరిగింది. అంటే అక్కడ వేరే వేరే సామాజిక వర్గాలు ఉన్నప్పటికీ ఆ ఎస్సీ సామాజిక వర్గానికి పెద్దపీట వేసిరడానికి అక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి టిఆర్ నిజం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాను. అన్న, మేము ఈ పాత్రలో మేము ఈ సామాజిక వర్గాలతో, వేరే సామాజిక వర్గాలతో పాటు మీ సామాజిక వర్గాలకు కూడా చేతను అందియాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి మీకు ఒకసారి తెలియజేస్తాను. మీకు ఆ పదవులు ఇచ్చినందుకు మీ పార్టీ వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మీకు ఈ పదవులు వచ్చినందుకు మీకు టిఆర్ నిజం నుంచి మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను అన్న.